హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కప్పు జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లోకి చిక్కటి జున్ను పాలు తీసుకుందాం. ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుందాము. అదే గ్లాస్తో చాలా చిక్కగా ఉండే పాలు తీసుకోవాలండి. ఎందుకంటే పలుచగా ఉంటే జున్ను రాదు. అదే గ్లాస్తో 2 గ్లాసుల చిక్కటి పాలు తీసుకుందాము. ప్యాకెట్ పాలు అయితే క్రీమ్ తీసుకోవాలండి. క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. చూడండి గ్లాస్కి పాలు ఎలా అంటుకున్నాయో అలా ఉంటే చిక్కగా ఉన్నట్లు లెక్క. మా ఏరియాలో 250 గ్రామ్స్ తురిమిన బెల్లం తీసుకోవాలండి. దీంట్లోనే యాలకులు, మిరియాలు కలిపిన పౌడర్ వేసుకోవాలి. కొంచెం బాగా స్పైస్ ఇష్టం అయితే కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు బాగా స్పైస్ ఉంటే తినరు అనేసి తక్కువే వేసాను నేను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ సీజన్లో కొంచెం జున్ను పాలు ఎక్కువ దొరుకుతాయి. చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అందరూ. ఈ పాలని వడకట్టుకుందామండి. ఎందుకంటే పైన ఏమన్నా డస్ట్ ఉంటే అందులోకి వచ్చేస్తుంది. చూడండి ఇలా వడకట్టిన తర్వాత నేను మా పిల్లలకి మాకు కలిపి 4 బౌల్స్ పెట్టుకుంటున్నానండి. మా పిల్లలకి చిన్న చిన్న బౌల్స్ పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తినరు, వేస్ట్ చేసేస్తారని. మా పిల్లలకి 2, మా వారికి మాకు కలిపి 2, మొత్తం 4 బౌల్స్ పెట్టానండి. ఇలా ఫుల్గా వేసుకోకూడదు, సకానికి వేసుకోవాలి, లేకపోతే పొంగిపోతాయి. ఇలా వేసిన తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాము. ఈ 4 బౌల్స్ కూడా ఇందులో పెట్టేసి ఉడికిద్దాము. 15 to 20 minutes కంపల్సరీ పడుతుందండి ఇవి ఉడకడానికి. ఇలా వండిన వెంటనే తినకూడదండి జున్ను. ఒక ఈవినింగ్ టైం వండుకుంటే నైట్ అంతా ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఉడికిపోయినాయి. ఇలా స్పూన్ పెట్టి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. జున్ను రెడీ అండి. చాలా చిక్కటి పాలు వేసుకోవడం వల్ల చాలా గట్టిగా వచ్చింది జున్ను. ఇలా ఉంటేనే బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.